మీరు చూస్తున్నది సత్య న్యూస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తున్న సత్య న్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఇఫ్తారీ విందు, ముస్లిం మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందంటున్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. లాభాల బాటలో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ వివరాలు వెల్లడించిన ఆర్ఎం ఆదం సాహెబ్. విభజన బిల్లులో పొందుపరిచిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, సిపిఐ డిమాండ్. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని సిద్ధా ఆకాంక్షించారు. वाला इल्म हम सब के हक में नसीब फरमाए। ये अमानत है या अल्लाह, इसको आपने तेरी नबी की उम्मत में या अल्लाह की दुआएं बस ये है अल्लाह को अच्छा बना दे या अल्लाह, इसलिए आपको बिठाना इनको हटाना तो करने के लिए इफ्तारी भी इन लोगों को मुसलमानों के साथ सलमान 5 मिला मेहनत करते हैं या अल्लाह ये रिश्ता साथ ऐसा दुनिया में तरक्कियात को नसीब फरमा, हिदायत के नूर से हम सब के नसीब फरमा या अल्लाह रहम फरमा, हम सब के हाल पर रहम फरमा। हुजूर सल्लल्लाहु ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఇమాంలకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తుందన్నారు. ముస్లింలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందజేస్తుందని సిద్ధా తెలిపారు. జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్, జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ పోతుల సునీత, కపిల్ బాషా, పఠాన్ అనీఫ్ ఖాన్, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, దామచర్ల సత్య, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిరాజుల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనారిటీని తీసి అన్ని విధానాల్లో ముందుకు తీసుకునే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి
విధాలు కూడా అందుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా కార్యక్రమం చేపట్టడంలో ప్రాధాన్యమని వారు చెప్పినట్టు మాకు చెప్తుంటారు. అదేవిధంగా ఈరోజు చూస్తే దుకాణ ప్రమాణ పథకం ద్వారా 50,5 లక్షల రుణాలు ఇస్తున్నాం. రోగి పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇస్తున్నాం. అట్లానే మైనార్టీ విద్యార్థులకు బాలికలకు సైకిళ్ళు పంపిస్తున్నాం. ఈరోజు రంజాన్ ముస్లింకి గవర్నమెంట్ గానే వెళ్ళి ఎన్నికలు పంపిణీ చేస్తున్నటువంటి రంజాన్ లోపలని ముఖ్యమంత్రి ఒకటి ఆలోచించారు. పేదలు కూడా పండుగ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో గడపాలి అనే ఆ ఉద్దేశంతో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా మైనార్టీస్ని ఆదుకుంటుందని చెప్పేసి ఒక 2 మాటల్లో నేను చెప్పి, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితులు కూడా అంత ఎక్కువ మన నియోజకవర్గంలో కాబట్టి ఈరోజు శారీరకంగా మనం ఆ రోజు ఫౌండేషన్స్లో వేసాం. ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం. 2 కోట్లకి మన సీఎం గారికి అది కూడా పెట్టడం, అది చేస్తున్నప్పుడు శారీరకంగా తప్పకుండా ఈ 100 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనల్ని పోయినసారి మన రంజానప్పుడు ఈద్గా అక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా నేను ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది, మాకు కాంక్రీట్ రోడ్ కావాలని అడిగితే దానికి ఇమీడియట్గా 35 లక్షలు ఈ యొక్క మంచి మాసం ఈ నెలలో అంతా కూడా పూజలు చేసుకుంటుంటే ప్రేయర్ చేసుకొని ఆమె చూశాను. ఈ యొక్క బుక్ ఏదైతే రాశారో చాలా చక్కగా ఉంది, ఎవరు చేశారో కానీ కామన్ మ్యాన్ మంచి ఇంటర్ప్రిటేషన్తో చదువుతా ఉన్నాము. చాలా చక్కగా ఉంది. మన గురించి ఎక్కువ తెలియని వాళ్ళకు చాలా బాగా తోడ్పడుతుంది. ఈ యొక్క పోయిన సంవత్సరం జరిగిన రంజాన్ సెలబ్రేషన్స్ కంటే ఇక్కడ జరిగింది చాలా చక్కగా ఉంది. పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఎక్కువ సంఖ్యలో రావడం తర్వాత ప్రభుత్వం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రంజాన్ తోఫా కూడా చాలా మందికి ఇప్పటికే చేయడానికి అక్కడక్కడ మన గ్యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా 41 రోజులు పూర్తి చేయడం జరుగుతుంది. ముస్లిం మైనారిటీస్ అందరికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము. వాటి వివరాలందరికీ కూడా అవగాహన కోసం మీ అందరి సమక్షంలో కూడా ఫ్లెక్సీగా పెట్టి ఉంచడం జరిగింది. ఎక్కువగా వాటిలోకి ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం ఉంది కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ ఇఫ్తార్ని చాలా ఎక్కువ మంది హాజరై అద్భుతంగా మలచినందుకు ఇఫ్తార్ మిత్రులందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముందుగా మన ప్రతిని చాలా కఠిన నియమాలు పాటించడంతో సహా ఎక్కువగా ఉపవాసాలకు ప్రపంచ శాంతి కోసం అలా ఆశిస్తున్నట్టు మరొకసారి ఎందరికీ విడుదల శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన ప్రభుత్వం కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొస్తాము. మీరందరూ కూడా ఈ పథకాన్ని అందరికీ అర్థమయ్యేలా చూసి ఫలితాలు అందరికీ గురించి అభివృద్ధిలోకి ముస్లిం మైనార్టీ సమాజం వచ్చే విధంగా సహకరించాలని దీనికి మాసాన్ని చాలా పవిత్రంగా దేవుని భగవంతుని కొలుస్తూ మరి ఎంతో మంది పేదవాళ్ళు కూడా బట్టలు కొట్టడం, మరి భోజనం పెట్టడం, దాన ధర్మాలు కూడా మైనార్టీ సోదరులు చేస్తుంటారు. మరి మన భారతదేశం కూడా భిన్నత్వంలో ఏకమైనటువంటి దేశం మనకి. ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ మనందరం ఏదైనా దేశ సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా వెళ్ళే దేశం ఉన్నది. వారికి నేరుగా మామూలు మసీద్ మసీద్ తర్వాత మసీద్
గౌరవ పెద్దల చేతుల మీదుగా పండుగ చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న దళితుల సర్వతోముఖాభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తెలియజేశారు. రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలు వారికి దక్కేలా చూడడమే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య ధ్యేయమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల కోసం 2176.99 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,26,519 మంది దళితులను అర్హులుగా గుర్తించామన్నారు. 1150.53 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల కోసం ఖర్చు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి ట్రాక్టర్లు, 700 మంది పేద ఎస్సీ యువతకు కార్లు అందజేసి వారికి జీవనోపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత యువతను అన్ని విధాలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇంకా ప్రభుత్వం దళితులకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను గురించి ఆయన వివరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల దళిత కుటుంబాలు, 1 కోటి మంది జనాభాకి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎలా అందించాలి, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఎక్కడుందో తెలియనటువంటి జనాలు, ప్రాంతాలు, ఆ ప్రాంతాల దగ్గరికి ఎస్సీ కార్పొరేషన్ తీసుకెళ్ళటం కోసం ట్రయింగ్ టు రీచ్ అన్రీచ్డ్ ఏరియాస్. ఈ రాష్ట్రంలో బడ్జెట్ అరకొరగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి గారు సప్లాన్ నిధులన్నీ ఎస్సీ కార్పొరేషన్కి చాలా జాగ్రత్తగా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం, అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని 2,177 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి బడ్జెట్గా ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వటం జరిగింది. ఈ 2,177 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో 1,26,519 మందికి బెనిఫిషియరీని మేము తయారు చేసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. ఈ 1,26,519 మందిని మేము తీసుకెళ్తున్న నేపథ్యంలో మొత్తం సబ్సిడీ ద్వారా 1,150 కోట్లు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 3వ తేదీన తలపెట్టిన శ్రామిక శంఖారావం చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. కార్మికులు వేలాదిగా పాల్గొని శ్రామిక శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. కార్మికుల ఆకలి కేకలు, ఆర్తనాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి వినపడడం లేదని, ఈ ప్రభుత్వానికి సమస్యలు వినిపించేటట్లు చేయడానికే కార్మిక శంఖారావాన్ని పూరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి శ్రీనివాసరావు, జీవి రాఘయ్య, బివి రావు, ఈదర అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ ఉపాధి దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల యొక్క సమస్యల వెలుగులోకి తీసుకురావడానికి, కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం జూలై 3వ తేదీన కార్మిక శంఖారావం చెలో కలెక్టరేట్ మహాధర్నాలో జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పేసి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కనీస వేతనం 18,000 రూపాయలుగా నిర్ణయించి అమలు జరపాలని. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మినిమం బేసిక్ 18,000 ఇస్తున్నారు. కానీ షెడ్యూల్డ్ పరిశ్రమలో అనేక మంది కార్మికులకి అత్యంత తక్కువ వేతనాలు ఉంటున్నాయి. అందువల్ల దేశవ్యాప్తంగా కనీస వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి అమలు జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు జరపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అనే మున్సిపాలిటీ, విద్యుత్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్ అనేక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒకే జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు ఈ నెల 25వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు డిఆర్ఓ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కేసులపై ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సత్యానుస్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్. శ్రీదాస్. ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకాశం రీజియన్ నష్టాలను అధిగమించి ₹1 కోటి మేర లాభాలను ఆర్జించిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదం సాహెబ్ తెలియజేశారు. గత ఏడాది మే నెలలో ప్రకాశం రీజియన్కు 2.75 లక్షల మేర నష్టాలలో కూరుకుపోయినా ఈ ఏడాది దానిని అధిగమించి ₹1 కోటి పైబడి ఆదాయం సమకూర్చిందని తెలిపారు.
ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కందుకూరు, కనిగిరి డిపోల వారీగా లాభాల వివరాలను ఆయన వెల్లడించారు. కార్మికులు, అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది తదితరుల కృషి మూలంగానే లాభాలు గడించామన్నారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఒంగోలు డిపో మీదుగా ప్రయాణిస్తున్న 44 బస్సుల కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి ముఖం కడుక్కునే కార్యక్రమం చేపట్టి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టనున్నామన్నారు. రీజనల్ ట్రాఫిక్ మేనేజర్ కె నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మే నాటికి 8,38,00,000 లాస్ ఉంటే ఈ సంవత్సరం దాన్ని మనం తగ్గించగలిగి 94 లక్షలు మాత్రం తీసుకురాగలిగాము. 8 కోట్ల నుంచి 94 లక్షలు అంటే చాలా వరకు మనం లాసెస్ తగ్గించాము. ముఖ్యంగా మే నెలలో అయితే లాసెస్ పూర్తిగా అవాయిడ్ చేసి 2,75,00,000 లాస్ ఉన్నది పోయిన సంవత్సరం. ఈసారి ప్రాఫిట్ తీసుకురాగలిగాము. 1,37,00,000 ప్రాఫిట్ వచ్చింది. అట్లానే జూన్ నెలలో కూడా ఇప్పటివరకు ట్రెండ్స్ బాగానే ఉన్నాయి. హైయెస్ట్ ఓఆర్ ఉంది మనది. కార్పొరేషన్లోనే 83% ఓఆర్తో ప్రథమ స్థానంలో ఉన్నాము. ఈ ట్రెండ్ ఇట్లానే కొనసాగినట్టయితే ఈ నెలలో కూడా మాకు బ్రేక్ ఈవెన్ కనీసం ఒక ₹1,00,00,000 లాభం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే, మన ప్రకాశం చరిత్రలోనే గత 10 సంవత్సరాలు చెప్పుడు రాని విధంగా మనకి రిజల్ట్స్ రావడం జరిగింది. గత 3 నెలల నుంచి మంచి ఆక్యుపెన్సీ రేషియోతో ఉన్నారు. దానికి మాకు మీడియా సహకారము, ప్రజల సహకారము, కార్మిక నాయకులు, కార్మికులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మంచి సహకారం అందించి మా ఓఆర్కి మంచి కారకులయ్యారు. దీంతోపాటు ప్రయాణికులకి దగ్గర అవడం కోసం మేము ఈ సంవత్సరం పాసెంజర్లు అంటే ముఖ్యంగా స్టూడెంట్ బస్ పాసులు ఇంచుమించు 90,000 మందికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నాము. 90,000 మందికి ఉచిత పాసులు కానీ కన్సెషన్ పాసులు కానీ ఇవ్వాలనేది. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో కొప్పోలు గ్రామంలోని రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు, గ్రామస్తులకు ఇఫ్తారీ విందును ఏర్పాటు చేశారు. శ్రీను బాషా, మస్తాను తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కొప్పోలు మసీదులో 4వ శుక్రవారం రోజు ఇఫ్తార్ విందు ఇవ్వటం అన్నది నిజంగా మా కుటుంబం యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఒక్కో శుక్రవారానికి ఒక్కొక్క రకాల పుణ్యాలు ఉంటాయి. ఇది ఆఖరి శుక్రవారానికి ఎక్కువ పుణ్యాలు ఉంటాయనే ఒక ఉద్దేశంతో అల్లాకి, పేదవారికి, ఈ మార్గంలో నడిచేవారికి, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే వాళ్ళకి, ఎంతమందికి పేద సాధలకి ఎన్ని రకాల దానాలు చేస్తే కుటుంబ సభ్యులు అందరి తరపున ఫిత్రా ఇచ్చి కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయంలో వాళ్ళకు వచ్చిన దాంట్లో జకాత్ ఇస్తూ ఈ రంజాన్ మాసంలో ఎంతమందికి పేదలకు దాన ధర్మాలు చేస్తే అన్ని రకాల పుణ్యాలు వస్తాయని చెప్పి ఖురాన్ యొక్క పవిత్ర గ్రంథం చెబుతుంది. దాని అనుసంధానంగానే గత సంవత్సరము మా కుటుంబ సభ్యులందరి తరపున మనహా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈద్గా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్. అల్లా దయ వల్ల ఈ శుక్రవారం రోజు మేము ఇఫ్తార్ విందు ఇచ్చాము. ఈ అవకాశాన్ని అల్లా మాకు కలుగజేశాడు. ఈ అవకాశం ఎట్లానే ప్రతి సంవత్సరము ప్రతిసారి ఎంతమందికి మేము ప్రతిసారి మాకు కలుగజేసేలా అల్లాని మేము ప్రార్థిస్తున్నాము. ఈ శుక్రవారం రోజు ఈ ఇఫ్తార్ విందు వల్ల చాలా పుణ్యాలు ఉంటాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి పీవీఆర్ బాలుర హై స్కూల్ గ్రౌండ్లో సామూహిక ధ్యానం, జ్ఞానబోధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశ్రావు తెలియజేశారు. సుభాష్ పత్రిజీ పాల్గొని సామూహిక ధ్యానం చేయిస్తారని తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు నెల్లూరు బస్టాండ్ వద్ద నుండి శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సత్య న్యూస్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. విభజన బిల్లులో పొందుపరిచిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధుల విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. 2014-2015 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉంటే ఇప్పటి వరకు 4,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. విభజన బిల్లులో ఏ ఒక్క అంశాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్యాకేజీ,
విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, పోర్టు నిర్మాణంలో ఏ ఒక్కటి చేయలేదని అన్నారు. రైతు రుణమాఫీ ఫ్యాషన్ అయిందంటూ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో రైల్వే జోన్ ఇవ్వలే, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే, ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలా, విద్యా వైద్య సంస్థలు ఏవి కూడా కనపడడంలే, ఎయిమ్స్ కనపడడంలే, సెంట్రల్ యూనివర్సిటీ కనపడడంలే, గిరిజన యూనివర్సిటీ అసలే ప్రారంభం కాలే. కాబట్టి కేంద్రీయ విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తామని ఏదైతే విభజన బిల్లులో పొందుపరిచారో అందులో ఏ ఒక్కటి కూడా సక్రమంగా ఇవాళ అమలు కాలేదు. అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ ఇస్తామని, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. దాదాపు 24,350 కోట్ల రూపాయలు ఈ తరహా ప్యాకేజ్ కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ వారు ఇచ్చింది జిల్లాకు 150 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి ఏమంటే అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడైనా నీవు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఎక్కువ ఇచ్చారని చెప్పారు కదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ని పక్కన పెట్టు. ఇవాళ విభజన హామీల్లో దేన్ని నెరవేర్చారో చెప్పు, లోటు బడ్జెట్ ఎంత ఇచ్చారో చెప్పు. దీనిపైన తక్షణమే విభజన హామీలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. దాన్ని 24,000 కోట్లకి 5 కిస్తీల్లో తీర్చే విధంగా ఇప్పుడు అమలు జరుపుతున్నారు. ఇది రైతులకి మేలు జరగకపోగా అదనంగా వడ్డీ భారం కట్టలేని వాళ్ళకి కడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో మిర్చికి గిట్టుబాటు ధర లేదు, పసుపుకి గిట్టుబాటు ధర లేదు, ఉల్లికి గిట్టుబాటు ధర లేదు, కందికి గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తూ క్వింటాల్కి మిర్చికి 15,000 ఇస్తామని, పసుపు 6,000 కొంటామంటే కనీసము పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో గద్దలగుంట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పంచవర్షిక మహా కుంభాభిషేకం మహోత్సవం సందర్భంగా నిర్వహించిన నగరోత్సవం నయనానందంగా సాగింది. విద్యుత్ దీపాలతో, విచిత్ర వేషధారణలతో, మేళ తాళాలతో అమ్మవారి నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గద్దలగుంట ప్రాంత భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు.
పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 25/6/2017 ఆదివారం సహారీ ఉదయం 4:09 ఇఫ్తారీ సాయంత్రం 6:50 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఇఫ్తారీ విందు ముస్లిం మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందంటున్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. లాభాల బాటలో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ వివరాలు వెల్లడించిన ఆర్ఎం ఆదం సాహెబ్. విభజన బిల్లులో పొందుపరిచిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి సిపిఐ డిమాండ్. సత్యాన్యూస్లో నేటి మాట. నమ్మిన వాటిని ఆచరించకపోవటం, ఆచరిస్తున్న వాటిని నమ్మినట్లు నటించడం మనిషి నిరంతరం చేసుకుంటున్న ఆత్మవంచన. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.